నమస్తే నేను సంతోష్ వెల్కమ్ టు 30/60 ముందుగా హెడ్లైన్స్ పెండింగ్ బిల్లుల ఆమోదానికి సహకరించండి అఖిలపక్ష సమావేశంలో ప్రభుత్వం విజ్ఞప్తి అరుణాచల్ ప్రదేశ్ సీఎంగా ఖండు ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరైన రెబెల్ ఎమ్మెల్యేలు జమ్మూ కాశ్మీర్లో 9వ రోజు కర్ఫ్యూ సరుకులు దొరక్క అల్లాడిపోతున్న జనం బాలీవుడ్ సినిమాలను బ్యాన్ చేయండి పాక్ ప్రభుత్వాన్ని అల్టిమేటం జారీ చేసిన లష్కరే తోయిబా వైభవంగా గోల్కొండ బోనాలు భారీగా తరలివస్తున్న భక్తులు ఆకట్టుకున్న నిజాం స్టైల్ ఫ్యాషన్ షో స్పెషల్ అట్రాక్షన్ గా జయప్రద పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. జీఎస్టీతో సహా పెండింగ్ బిల్లులకు మద్దతు కోరేందుకు ప్రభుత్వం ఈ రోజు ఆల్ పార్టీ మీట్ నిర్వహించింది. అటు సాయంత్రం స్పీకర్ కూడా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశాలు సజావుగా సాగేలా సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేయనున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై బీజేపీ, కాంగ్రెస్ తీవ్ర కసరత్తు చేశాయి. ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ అంశాలపై అధికార పార్టీని నిలదీయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇదే అంశాలపై చర్చించేందుకు నిన్న సోనియా గాంధీ నివాసంలో పార్టీ ముఖ్య నేతలంతా సమావేశమయ్యారు. Said that this is a very short session, and given a short session we would like the session to function, and when it functions we would like them to discuss issues of public importance, and at least one short duration discussion and 2 calling attention motions a week. That should be permitted, otherwise the parliament is not discharging its responsibility of being accountable to the people. There are very many issues that have been flagged: price rise, unemployment, the agrarian distress, the burdens on the people, the loot that is taking place of our public money through these NPAs that amounted to a phenomenal amount of 8.5 lakh crores. How are you going to recover these monies for the benefit of our country? And there are other issues like the Indian foreign policy. This increase in the threat perception of fundamentalist groups attacking our country's internal security, is that not linked to the latest round of greater agreements that India has made with the United States of America? Are we being drawn into the global web of terror attacks because of our foreign policy initiatives? These are all very important issues which we think should be raised. ये चाहे उत्तराखंड की सरकार हो, चाहे वो अरुणाचल प्रदेश की सरकार हो, जितने पैंतरे थे वो तमाम इस्तेमाल किए, ताकत का, गवर्नेंस का, पार्टी का, डिफेक्शन का, लेकिन परिणाम क्या निकला? डेमोक्रेसी फिर बहाल की और कोर्ट के द्वारा बहाल हुई। अगर यही केंद्रीय सरकार के द्वारा होता तो विश्वास जो है तब इंटर स्टेट काउंसिल करने का कोई माने होता। तो आज सबसे जो मैंने बात बताई कि आप सबसे आज राजू में है कि ఆల్ పార్టీ మీటింగ్ కు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, ఆల్ పార్టీ మీటింగ్ లో ఏ అంశాలపై చర్చించారు? విపక్షాల వైఖరి ఎలా ఉంది?
ప్రతిపక్షాల వైఖరి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ అరుణాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ లో జరిగినటువంటి ఈ ప్రజాస్వామ్య విరుద్ధంగా జరిగినటువంటి ప్రయత్నాలను ఖచ్చితంగా సభలో ప్రస్తావించేందుకు ప్రయత్నం చేస్తుంది. ప్రధానంగా ఈ సమావేశంలో పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి అనంత్ కుమార్ నేతృత్వంలో అన్ని ఉభయ సభలో చెందినటువంటి అన్ని పక్షాల నాయకులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. ప్రధానంగా మంత్రివర్గాన్ని విస్తరణ చేసిన తర్వాత మార్పులు చేర్పులు జరిగిన తర్వాత తొలిసారిగా కొత్త పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్ కుమార్ నేతృత్వంలో సమావేశం కావటం, ప్రభుత్వ ఎజెండాను తెలియచేయటం, అదేవిధంగా గతంలో కంటే కూడా రాజ్యసభలో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వానికి బీజేపీ మిత్రపక్షాలకు కూడా బలం పెంచుకోవటం, అదేవిధంగా జీఎస్టీ బిల్లుకు మార్గం సుగమైందన్న భావంతో కూడా ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో ఈ సమావేశాల్లో చాలా ప్రత్యేకత ఉంది. 20 రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో జీఎస్టీ బిల్లే ప్రభుత్వానికి ఉన్నటువంటి అత్యంత ప్రధానమైనటువంటి అంశం. ఈ జీఎస్టీ బిల్లును ఆమోదింపు చేసుకునేందుకు జరిగింది. పూర్వ పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు కూడా స్వయంగా ఫోన్ లో మాట్లాడడం జరిగింది. వీరంతా కూడా కాంగ్రెస్ పార్టీని సమ్మతింపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీతో సహా మిగిలిన అన్ని పక్షాల మద్దతు ఉంటేనే జీఎస్టీ బిల్లుకు ఆమోదం లభిస్తున్న అంశాన్ని కూడా ఈ సమావేశంలో అందరూ కూడా చెప్పడం కూడా జరిగింది. అన్ని పక్షాల యొక్క అభిప్రాయాన్ని పరిగణలో తీసుకుని జీఎస్టీ బిల్లుకు ఆమోదం తెలిపేందుకు గాను ప్రభుత్వం కూడా ప్రయత్నం చేయాలి, మరింత చొరవ చూపించాలన్న అభిప్రాయం కూడా ఈ సమావేశంలో వ్యక్తమైంది. ఇదే విధంగా ప్రభుత్వం ముందున్నటువంటి మరొక సవాలు కూడా ప్రతిపక్షాలు ఈ సమావేశాలను సజావుగా సాగేందుకు సహకరిస్తాయా లేదన్న ఒక అభిప్రాయం కూడా ఉంది. ఆ అంశాన్ని కూడా ఈ రోజు సమావేశంలో అనంతకుమార్ ప్రభుత్వ ఎజెండాను తెలియచేయడంతో పాటు అన్ని పక్షాల యొక్క సహకారం మద్దతు కూడా కోరడం జరిగింది. అయితే ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి అన్ని పక్షాలు కూడా ఆయా రాష్ట్రాల్లో తమకున్నటువంటి అభిప్రాయాలను, తమకున్నటువంటి సమస్యలను కూడా ప్రస్తావించి తమకు కూడా సమయాన్ని కేటాయించాలనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ లోక్సభ నాయకుడు తోట నరసింహం పాల్గొన్నారు. ఈ సమావేశాల్లో అధిక ధరలు, అదేవిధంగా ప్రధానంగా ప్రత్యేక హోదా అంశం కూడా ఈ సమావేశంలో ప్రస్తావించేందుకు అవకాశం ఇవ్వాలి, సమయం ఇవ్వాలి, దానిపై చర్చకు అనుమతించాలని చెప్పి కూడా ఈ సమావేశంలో కోరడం జరిగింది. ఇలా ప్రతి రాష్ట్రానికి, ప్రతి పార్టీకి ఉన్నటువంటి తమ సమస్యలను కూడా ఈ సమావేశంలో తెలియజేయడంతో పాటు సరైన సమయాన్ని కేటాయించాలన్న అభిప్రాయం కూడా వ్యక్తం చేసింది. అయితే 20 రోజుల పాటు జరుగుతున్నటువంటి అతి చిన్న ఈ వర్షాకాల సమావేశాల్లో అంతగా పెద్దగా అన్ని అంశాలకు సమయం కేటాయించే అవకాశం లేదన్న అభిప్రాయాన్ని కూడా చూచాయిగా అనంతకుమార్ తెలియజేశారు. మొత్తానికి ప్రతిపక్షాలను సంప్రదింపు చేసుకోవడం, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి జీఎస్టీ బిల్లుకు ఆమోదం పొందే విధంగా ప్రయత్నాలు చేయడం అన్నది ప్రభుత్వం ముందున్నటువంటి సవాలు. ఈ సమావేశంలో మరొక అంశం కూడా ఉంది. కొత్తగా పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్ ఏ రకంగా తన నైపుణ్యాన్ని, తన సమర్థతను నిరూపించుకుంటారన్న అంశం కూడా ఆయన ముందున్నటువంటి మరొక పెద్ద సవాలుగా ఉంది. మొత్తానికి ఈ సమావేశాలకు అత్యంత ప్రాధాన్యత ఉన్నటువంటి అంశం జీఎస్టీ బిల్లు. ఆ జీఎస్టీ బిల్లు కూడా మార్గం సుగమం అవుతుందన్న అభిప్రాయం కూడా అందరిలో వ్యక్తమవుతుంది. ప్రధానంగా ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాత్రం అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లపైనే దృష్టి సారించి ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నం చేస్తుంది. గవర్నర్ను అడ్డంగా పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నాలను సభాముఖంగా ప్రస్తావించి ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం చేసే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. థ్యాంక్ యూ ప్రసాద్. ఇక ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులపై కేంద్ర మంత్రి అనిల్ దవేతో భేటీ కానున్నారు సీఎం కేసీఆర్. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన నేడు బిజీగా గడుపుతున్నారు. రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతుండటంతో పార్టీ ఎంపీలతో ఆయన సమావేశం కానున్నారు. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారు. అనంతరం కేంద్ర మంత్రి అనిల్ దవేను కలిసి తెలంగాణలో ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులపై చర్చిస్తారు. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ లో పేపర్లెస్ ఈ కోర్టు ప్రారంభమైంది. ఉమ్మడి హైకోర్టులో ఈ కోర్టు సేవలను సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్ ప్రారంభించారు. కక్షిదారులకు వేగంగా న్యాయం అందించడమే ఈ కోర్టు లక్ష్యమన్న లోకూర్ న్యాయమూర్తుల టెక్నాలజీని బాగా వినియోగించుకోవాలని సూచించారు. ఈ కోర్టు విధానంతో ఖర్చు తక్కువ అవడమే కాకుండా సిబ్బందిపై పనిభారం తగ్గుతుందన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. సరోజినీదేవి కంటి ఆసుపత్రిలో జరిగిన ఘటన మరొక ముందే ఆదిలాబాద్ లోని రిమ్స్ లో అలాంటి ఘటన జరిగింది. వాంతులు, విరేచనాలతో వైద్యం నిమిత్తం రిమ్స్ లో చికిత్స పొందుతున్న ఓ బాలికకు కళ్లు పోయాయి. బ్లేడ్ ఎక్కించిన తర్వాత కళ్లు పోయాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటున్నారు బాధితులు.
తూర్పుగోదావరి జిల్లా జగంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 16వ నెంబర్ హైవే మీద జరిగిన ఈ ఘటనలో 3 యువకులు అక్కడికక్కడే మరణించారు. రాజమండ్రి నుంచి తుని వెళ్లే రోడ్లో ఓ సామిళ్లకు చెందిన ట్రాక్టర్ ఆగి ఉంది. ఓ బైక్ పై వస్తున్న 3 కుర్రాళ్లు ఆగి ఉన్న ట్రాక్టర్ను ఢీకొట్టడంతో యాక్సిడెంట్ జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి నుంచి సామిళ్లు ట్రాక్టర్ను తరలించేశారు. ఆ తర్వాత ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పెద్దాపురం ఆసుపత్రికి తరలించారు. జమ్మూ కాశ్మీర్లో 9వ రోజు కర్ఫ్యూ కొనసాగుతోంది. ఉగ్రవాది బుర్హాన్ వనీని భద్రతా దళాలు మట్టుబెట్టిన తర్వాత అల్లర్లు చెలరేగాయి. ఆందోళనకారులను అదుపులో ఉంచడానికి జమ్మూ కాశ్మీర్లో కర్ఫ్యూ విధించారు. పరిస్థితి మెరుగుపడకపోవడంతో 9వ రోజు కూడా కర్ఫ్యూ కొనసాగుతోంది. దీంతో సాధారణ ప్రజలు నిత్యావసరాల సరుకుల కోసం అల్లాడిపోతున్నారు. రాత్రి 12 గంటల తర్వాత కొంత సమయం మాత్రమే ప్రజలు బయటికి రావడానికి పోలీసులు అనుమతిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో కల్తీ మద్యం 17 మందిని బలి తీసుకున్న ఘటన కలకలం రేపుతోంది. దీనిపై ఇప్పటికే విచారణకు ఆదేశించిన ప్రభుత్వం బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశించింది. ఈటా జిల్లాలోని అలీగంజ్ ఏరియాలో కల్తీ మద్యం తాగి 17 మంది చనిపోగా మరో 12 మంది పరిస్థితి విషమంగా మారింది. బాధితుల్లో 6 తమ చూపు కోల్పోయారు. ఈ ఘటనపై సీఎం అఖిలేష్ యాదవ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దీపక్ సింఘాల్తో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీనగర్ అలకనంద నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దాంతో అప్రమత్తమైన అధికారులు లోతట్టు ప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు వరద ఉధృతి నుండి తమను కాపాడమంటూ స్థానికులు ఆలయాల్లో పూజలు చేస్తున్నారు. బాలీవుడ్ సినిమాలను భారత్తో వ్యాపారాల్ని నిలిపివేయాలని పాకిస్తాన్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా. పాక్లో బాలీవుడ్ సినిమాలకు విపరీతమైన ఆదరణ ఉంది. తాజాగా సల్మాన్ సుల్తాన్ సినిమా అక్కడ కలెక్షన్లతో సంచలనం సృష్టిస్తోంది. అయితే వాటన్నింటినీ నిలిపివేయాలని ఉగ్రవాది హఫీజ్ సయ్యద్ పాక్ ప్రభుత్వాన్ని హెచ్చరించాడు. కాశ్మీర్లో ఉగ్రవాది బుర్హాన్ వనీని 10 రోజుల క్రితం భద్రతా దళాలు మట్టుబెట్టాయి. దీంతో రగిలిపోతున్న ఉగ్రవాద మూకలు ఇలా పాక్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాయి. హైదరాబాద్ లో ఓడ్ టు రాయల్టీ పేరుతో నిర్వహించిన ఫ్యాషన్ షో కలర్ఫుల్ గా సాగింది. గచ్చిబౌలిలోని ఓ హోటల్లో జరిగిన ఈ ఫ్యాషన్ షోలో సినీ నటి జయప్రద షో టాపర్ గా నిలిచింది. నిజాం వైభవం ఉట్టిపడేలా నిర్వహించిన ఈ ఫ్యాషన్ షోలో ర్యాంప్ లో హొయ్యలు హొలకించారు అందాల ముద్దుగుమ్మలు. ప్రముఖ డిజైనర్ శశి వంగవల్లి రూపొందించిన డిజైనింగ్ దుస్తులు అందరినీ ఆకట్టుకున్నాయి. मिला के वो से नैना मिला के
ఈరోజు ఆశ్రయ ఆకృతి సంస్థ ద్వారా జరుగుతున్నటువంటి ఈ యొక్క ఈవెంట్, ఇందులో నేను కూడా భాగస్వామిగా ఈ యొక్క గొప్ప అవకాశం నాకు ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. నాతో పాటు నా సోదరుడు రాజ్ ఠాకూర్, అలాగే మనాలి ఠాకూర్, మాన్సా రేవా ఠాకూర్ ఈరోజు నాతో పాటు ఈ యొక్క ర్యాంప్ వాక్లో నడిచి ఒక మంచి కాజుకి చేయూతనివ్వడం అనేది నాకు అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్స్ టు మనీషా కపూర్. ఈ యొక్క ఈవెంట్కి తనే ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఇంకా ఇలాంటి ఎన్నో మంచి కాజెస్ కోసం, అలాగే డెఫ్ అండ్ డమ్ పిల్లల కోసం మన సొసైటీలో వీరికి వాళ్ళు ఏమి తప్పు చేయకుండా కూడా భగవంతుడు వారికి ఇచ్చినటువంటి వికలాంగులకు సమాజానికి దగ్గరగా చేయాలంటే ఇలాంటి ఎన్నో ఈవెంట్స్ జరగాలని నేను కోరుకుంటున్నాను. అలాగే నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి రాజ్ ఠాకూర్, మనాలికో అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎక్కడో ఉన్న నన్ను పిలిపించి ఈరోజు ఈ యొక్క మంచి కాజ్ కోసం నన్ను ఈ స్టేజ్లో నన్ను తీసుకురావడం అనేది థ్యాంక్స్ టు రాజ్ భాయ్ అండ్ మనాలి. అండ్ ఐ ఫీల్ ఇట్స్ ఏ వండర్ఫుల్ మూమెంట్ ఇన్ మై లైఫ్. ఎందుకంటే నేను నటనలో ఎన్నో పాత్రలు నటించాను. కానీ సమాజానికి దగ్గరగా కావాలనుకుంటే ఈరోజు నా ఆభూషాలు కానీ నా వస్త్రాలు కానీ మీరు చూస్తే ఇట్ ఈస్ ఏ స్పెషల్లీ డిజైన్డ్ ట్రస్ట్. అందుకు శశికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఒక నిజాం ఫీల్ని తీసుకురావడం కోసం, అలాగే వాళ్ళు ధరించేటువంటి స్టైల్లో ఈ యొక్క వస్తువులు కూడా, ఈ ఆభరణాలు కూడా అలాగే కలెక్ట్ చేసి ఒక స్పెషల్గా డిజైన్ చేసి ఈరోజు నాకు ఈ నగలతో పాటు ఈ డ్రెస్ను డిజైన్ చేసినటువంటి శశికి కూడా థ్యాంక్స్. అండ్ ఐ థింక్ ఐ లుక్ మోర్ బ్యూటిఫుల్ ఆన్ దిస్. ఎందుకంటే ఒక ఎథనిక్ లుక్ ఇచ్చి ఒక మంచి ఒక సాంప్రదాయమైనటువంటి ఒక నిజాం స్టైల్లో తీసుకొచ్చినటువంటి ఈ యొక్క ప్రక్రియకి, ఈ యొక్క స్టైల్కి నేను చాలా ఆనందపడుతున్నాను. అండ్ నేను ఇలాంటి ఇంకా కావలసినటువంటి మన ఊర్లో మనం ఇలాంటి మంచి పనులు చేయాలని, పిల్లలకి దగ్గరగా కావాలని, ఇంకా ఈ యొక్క సమాజంలో ఈ యొక్క వికలాంగులందరికీ కూడా సేవ చేయాలని నేను ముందు ప్రజలను కూడా నేను వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. शाहू का शादू अली का दुलारा, ख्वाजा मेरे ख्वाजा दिल में समझा, शाहू का शादू अली का दुलारा, ख्वाजा मेरे ख्वाजा मेरे ख्वाजा तुमने समझा, बेकसूर की तकदीर तूने है सवारी. బులెటిన్ ముగించే ముందు ఇప్పటి వరకు హెడ్లైన్స్ చూద్దాం. పెండింగ్ బిల్లుల ఆమోదానికి సహకరించండి, అఖిలపక్ష సమావేశంలో ప్రభుత్వం విజ్ఞప్తి. అరుణాచల్ ప్రదేశ్ సీఎంగా ఖండు ప్రమాణ స్వీకారం, కార్యక్రమానికి హాజరైన రెబల్ ఎమ్మెల్యేలు. జమ్మూ కాశ్మీర్లో 9వ రోజు కర్ఫ్యూ, సరుకులు దొరక్క అల్లాడిపోతున్న జనం. బాలీవుడ్ సినిమాలను బ్యాన్ చేయండి, పాక్ ప్రభుత్వాన్ని అల్టిమేటం జారీ చేసిన లష్కరే తోయిబా. వైభవంగా గోల్కొండ బోనాలు, భారీగా తరలివస్తున్న భక్తులు. ఆకట్టుకున్న నిజాం స్టైల్ ఫ్యాషన్ షో, స్పెషల్ అట్రాక్షన్ గా జయప్రద. ఇవి 30/60 విశేషాలు. తర్వాత హలో డాక్టర్ ప్రసారం అవుతుంది. నమస్తే.